హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో నేను చేసే వంట చూపిస్తాను ఫ్రెండ్స్. ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, ఇది స్వీట్ కార్న్, పాలకూర కట్ట. సింపుల్గా పిల్లలకి లంచ్ బాక్స్ ఎలా కట్టాలో చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా ఇష్టంగా తింటారు ఇది. దీనికి కర్రీ కూడా ఏం అవసరం లేదు. స్వీట్ కార్న్ రైస్కి అన్నం కూడా వండుకున్నాను ఫ్రెండ్స్. బాయిల్ ఎగ్స్ తినేవాళ్ళు ఉంటారు కదా, బియ్యం పొయ్యి మీద పెట్టేటప్పుడే ఎగ్స్ కూడా పెట్టేస్తే ఇలా మనం ఎక్కడ పెట్టుకున్నాం అక్కడ టైం సేవ్ అయింది. పగలకుండా ఇలా తీసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం నేను ఎగిరిపోయాక తీస్తున్నాను, మర్చిపోయి అన్నీ కట్ చేసుకునేటప్పటికి అన్నం ఎగిరిపోయింది. ఇలా తీసుకొని నీళ్ళల్లో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఎక్కడ పెట్టుకున్నామో చూసుకోవాలి ముందు, లేదంటే పగిలిపోతాయి. అప్పుడు అన్నం అంతా పెంకులు అయిపోతాయి, అన్నం పాడైపోతుంది. అందుకనే వాటికి అవి బ్రేక్ అవ్వకుండా ఇలా తీసుకోవాలి. అన్ని నీళ్ళల్లో వేసుకొని కడుక్కొని ఒలిసి పెట్టాలి. మనం ఎక్కడ పెట్టామో ముందు అవి మనం గమనించుకొని తీయాలి ఫ్రెండ్స్. మెల్లిగా పైన అన్నం తీస్తే మనకు తెలిసిపోతుంది ఎక్కడ పెట్టామనేది. ఇదిగో ఇది సెంటర్లో అయితే ఉంది. ఇలా తీసుకోవాలి. నాన్ వెజ్ తినేవాళ్ళు అయితేనే ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ నాన్ వెజ్ తినకపోతే ఎగ్ ఉంటే మళ్ళీ అది కూడా తినకూడదని అనుకుంటారు కొంతమంది. పూజలు అవి చేసేవాళ్ళు, నాన్ వెజ్ తినకుండా పూజలు చేసేవాళ్ళు ఇలా అన్నంలో వండొద్దు. పొద్దున్నే పిల్లలకి అన్నీ పెట్టుకోవాలి, క్యారేజీలు కట్టాలి. ఒకరికి ఎగ్స్ కావాలి, బాయిల్ ఎగ్స్, ఒకరికి ఓట్స్ కావాలి, ఒకరికేమో టిఫిన్ కావాలి అన్నప్పుడు ఇలా టైము కలిసి రావాలంటే ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఖాళీగా ఉండట్లేదు కదా, అందరూ ఏదో పని మీద బిజీగానే ఉంటున్నారు. అందుకే ఇలా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ కట్ చేసుకున్నాను, కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు వంట చేస్తాను. ముందుగా కడాయి పెట్టుకున్న తర్వాత హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 స్పూన్లు అయితే నెయ్యి వేయించండి. పిల్లలకి నెయ్యి ఎంత పెడితే అంత బలం కదా. ఇప్పుడు జీలకర్ర ఎక్కువ వేసుకోండి, కొంచెం తాలింపులు, ఈ చిటపటం అన్నప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, స్వీట్ కార్న్, క్యారెట్ అన్నీ వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవి కొద్దిగా వేగితేనే మెత్తబడతాయి. కలిపి మూత పెట్టుకున్నాం ఫ్రెండ్స్. కొద్దిగా మెత్తపడాలి, మగ్గాలి. కొంచెం సాల్ట్, కరివేపాకు కూడా కలుపుకున్నాం. గుడ్లు పగలగొట్టి ఉంచుకున్నాను ఫ్రెండ్స్. 2 గుడ్లు అంటే కొద్దిగా అన్నం ఎక్కువ కలపాలనుకుంటే ఇంకో 1, 2 యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా నేను అన్నం ఎక్కువ కలుపుదాం అనుకుంటున్నాను, అందుకని ఇంకోటి వేసా ఫ్రెండ్స్. ఒకసారి కలుపుకుందాం. మెత్తబడి ఉల్లిపాయ కూడా వేగింది కదా, ఇప్పుడు ఆకు వేసేద్దాం. పాలకూర ఇంకా కూరతో పని లేకుండా చక్కగా తినేస్తారు ఫ్రెండ్స్. ఇది ఫ్రైడ్ రైస్ కాదు, అలాగని ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా కాదు. దీనికి పేరేం పెట్టాలో తెలీదు. నేనైతే స్వీట్ కార్న్ పాలక్ రైస్ అని పెట్టేస్తున్నా. ఇది కూడా మెత్తగా అయిపోయింది. స్వీట్ కార్న్ ఊరికనే ఉడికిపోతుంది కదా. ఇప్పుడు గుడ్లు ఇలాగ పగలగొట్టి ఎందుకు ఉంచుకుంటాను మీకు తెలుసు కదా, ఎందుకంటే పాడైపోయిన గుడ్లు ఉంటాయి. ఇలాగ మనం అలాగే డైరెక్ట్గా పగలగొట్టే కూర అంతా పాడైపోతుంది. ఇది మూత పెట్టి కొంచెంసేపు ఉంచేసుకుందాం, అందుకని నేను పగలగొట్టుకుంటాను విడిగా. చూసారా, గట్టిగా అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని ఇలాగ స్మాష్ చేసుకొని మొత్తం కలిపేసుకుంటామే. కలుపుకొని అన్నం వేసేసుకుందాం అండి. ఇప్పుడు వేగిపోయినాయి. కొద్దిగా మెత్తగా ఉండాలంటే ఇంకొంచెం మగ్గ పెట్టండి. కొంచెం ఇంకా మెత్తగా ఉంటే బాగోదు, ఇలాగుంటే బాగుంటుంది. ఉడికిపోయింది. స్వీట్ కార్న్ కూడా మెత్తగా అయిపోయింది చూడండి. ఇదిగో చిల్లీ సాసు, సోయా సాసు ఇవన్నీ ఉన్నాయి. వెనిగరు ఉంటే వేసుకోండి, లేదంటే నిమ్మకాయ రసం వేసుకోండి, సరిపోతుంది. నా దగ్గర ఉన్నాయి కాబట్టి వేస్తున్నా ఫ్రెండ్స్. కొద్దిగా చిల్లీ సాసు, సోయా సాసు ఇవన్నీ వేసా ఫ్రెండ్స్. వెనిగర్ కూడా వేసాను. ఇవి చూసుకొని కలుపుకోండి. బయట ఫ్రైడ్ రైస్ తింటూ ఉంటారు కదా, అది ఇంట్లోనే చేస్తే బయట తినరుగా ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, పిల్లలు ఇష్టపడి తింటారు.
బాక్సుల్లో ఇదైతే కర్రీ కూడా చేసే పని ఉండదు, చక్కగా స్పూన్తో తినేస్తారు ఫ్రెండ్స్. బాక్స్కి ఎంత కావాలో ఎన్ని బాక్సులు కట్టాలో తెలుసు కాబట్టి దానికి సరిపడా అన్నం కలిపేసుకోండి. దీన్ని ఇంకా నిమ్మరసం వేయను, ఎందుకంటే నేను వెనిగర్ అవన్నీ వేసాను కాబట్టి వేయలేదు ఫ్రెండ్స్. చూసారుగా, ఇంతే ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఎలా వచ్చింది అనేది. మీరు వండుకొని చూసి నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. లాస్ట్లో కొత్తిమీర జల్లేసుకొని బాక్సులు పెట్టేసుకుందాం. ఈరోజు అయితే ఇది చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎంతమందికి ఈ రైస్ అంటే ఇష్టమో కామెంట్లో పెట్టండి.